నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి హరిణా పవన్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పతంగులు ఎగరవేయడంలో పిల్లలందరూ కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి హరిణా పవన్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గాయత్రి మహిళా గ్రూప్ సభ్యులందరూ పాల్గొన్నారు. न्यूज़ पेपर से न्यूज़ की వెళ్తది ఎక్కడున్నా లేదు మన ఏజ్కి తను రావడమే మాకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నటువంటి ఈ కాలంలో ఎస్పెషల్లీ శిశు మందిర్ స్టూడెంట్స్కి మేము ప్రకృతిని, సాంప్రదాయాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని మా పాఠశాలలో నిర్వహించాం. దీనికి అబ్బాయిలందరూ కూడా పతంగులు ఎగరేశారు. అమ్మాయిలు వాళ్ళ తల్లిలు వచ్చి ఇక్కడ రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. ఇంతేకాకుండా ఆవు పేడతో ఉండేటువంటి ప్రాముఖ్యత పిల్లలకి తెలియాలి, ఆ స్వచ్ఛత, కాబట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టించాము. ఆ పిడకల చేత వెలిగించి పాలు పొంగిస్తారు. అంటే అది కాలుష్య రహితంగా ఉంటుంది. అంటే ప్రకృతిలో కలిసిపోయినటువంటి పొగ చాలాసార్లు మనకి హాని కలిగిస్తుంది, కానీ పేడతో వచ్చినటువంటి పొగ ఎలాంటి హానిని కలిగించదు. ఇంకా అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇవన్నీ తెలియజేస్తూ ఆ ముగ్గులలో, అంటే ముగ్గులు వేయడంలో ఎంత శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుందో కూడా వాళ్ళకి వివరించాము. దీనికి విచ్చేసినటువంటి తల్లులకు అందరికీ కూడా నమస్కారాలు మరియు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు.